మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి. టీడీపీ నియోజకవర్గంలో వైసీపీ హవా కొనసాగుతున్న పరిస్థితి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. నిజానికి అధికార పార్టీ నాయకులు, ప్రతిపక్ష నేతలు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గంలో ఆధిపత్యం సాధించిన పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఉంటే, 1-2 నియోజకవర్గాల్లో మాత్రం అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో వైసీపీ నేతల హవా కనిపిస్తోంది. ఇది చిత్రమే అయినప్పటికీ క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు గమనిస్తే మాత్రం వాస్తవమని చెప్పక తప్పదు. ఇటువంటి నియోజకవర్గాల్లో సత్తెనపల్లి ముందు వరుసలో ఉంది. ఈ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ విజయం సాధించారు. టీడీపీ తరపున పోటీ చేసిన ఆయన గెలుపు గుర్రం ఎక్కారు. ఇక టీడీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో సాధారణంగా అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న నాయకుడు, పైగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడిగా కన్నా లక్ష్మీనారాయణ హవా కొనసాగుతుందని అందరూ అనుకున్నారు. సాధారణంగా అదే జరగాలి కూడా. కానీ చిత్రం ఏంటంటే, గెలిచిన కన్నా లక్ష్మీనారాయణ సైలెంట్ అయిపోయి ఓడిపోయిన వైసీపీ నాయకుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు మాత్రం నియోజకవర్గంలో చెలరేగుతున్నారన్నది రాజకీయంగా జరుగుతున్న చర్చ. సాధారణంగా ఇతర నియోజకవర్గాలను పరిశీలిస్తే ఇటువంటి వాతావరణం ఎక్కడా కనిపించదు. అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల దూకుడు మనకు కనిపిస్తుంది. కానీ సత్తెనపల్లిలో మాత్రం చాలా సీనియర్ నాయకుడిగా పేరున్నప్పటికీ కన్నా లక్ష్మీనారాయణ మౌనంగా ఉండటంతో అంబటి రాంబాబు రాజకీయంగా దూకుడు ప్రదర్శిస్తున్నారు. పోలీసులపై, అదేవిధంగా ప్రభుత్వంపై కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో పాటు విమర్శలు గుప్పిస్తున్నారు. రెంటపాళ్లకు జగన్ వచ్చినప్పుడు, అదేవిధంగా తెనాలిలో పర్యటించినప్పుడు కూడా పోలీసులు వ్యవహరించిన తీరును తప్పుపడుతూ అంబటి రాంబాబు విమర్శలు చేశారు. ప్రభుత్వంపై నిశితంగా వ్యాఖ్యలు సంధించారు. సాధారణంగా ఇలాంటివి జరిగినప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేలు కౌంటర్ ఇస్తారు. ప్రత్యర్థి పక్షానికి కాకరేగేలాగా వ్యవహరిస్తారు. కానీ కన్నా లక్ష్మీనారాయణ మాత్రం చాలా మౌనంగా ఉన్నారు. నాకెందుకులే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని ఇది స్థానికంగా వినిపిస్తున్న మాట. గత ఎన్నికల ముందు టీడీపీలోకి వచ్చిన కన్నా మంత్రివర్గంలో సీటును ఆశించారు. అయితే సామాజిక వర్గ సమీకరణలతో పాటు మిత్ర పక్షాలను సంతృప్తి పరిచే ఉద్దేశంతో ఆశించిన వారికి మంత్రి పదవులైతే లభించని మాట వాస్తవం. అయితే ఇదే ప్రామాణికంగా తీసుకున్నారో లేక అంతర్గతంగా మరిన్ని వివాదాలు ఉన్నాయో తెలియదు గాని కన్నా మాత్రం సైలెంట్ అయిపోయారు. ఏం జరిగినా నాకు సంబంధం లేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. రెంటపాళ్ల ఘటన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఎమ్మెల్యేలు తీవ్ర విమర్శలు గుప్పించిన స్థానిక ఎమ్మెల్యేగా కన్నా మాత్రం ఏదో పైకి వ్యాఖ్యలు చేసి మళ్ళీ సైలెంట్ అయిపోయారు. మొత్తంగా ఎమ్మెల్యే తీరు కారణంగా సత్తెనపల్లి నియోజకవర్గంలో వైసీపీదే పై చేయి అన్న టాక్ వినిపిస్తుండడం గమనార్హం. ఇదే పరిస్థితి కొనసాగితే ముందు వ్యక్తిగతంగా కన్నా కంటే కూడా టీడీపీకి నష్టం జరిగే అవకాశం ఉందని అంతర్గతంగా నాయకులు భావిస్తున్నారు.